సో ఒక్కసారి కోర్సులో జాయిన్ అయిన తర్వాత మనకి మల్టిపుల్ మాడ్యూల్స్ ఉండడం జరుగుతుంది. ఎక్స్పర్టైజ్ ట్రైనర్స్తో పాటు ఎక్స్పర్టైజ్ మెంటర్స్ కూడా ఉండడం జరుగుతుంది. ట్రైనర్స్ టెక్నికల్గా వాళ్ళ సిలబస్ని ఫాలో అవుతూ మెంటర్స్తో కోఆర్డినేట్ చేసుకొని ఆ వారంలో ఏం జరుగుతున్నాయో ఆ టాపిక్స్ బేస్ చేసుకొని అసైన్మెంట్స్, డైలీ టాస్క్, ప్రాజెక్ట్స్ ఉంటే ప్రాజెక్ట్ అలైన్మెంట్స్, క్విజెస్ ఇవన్నీ అలైన్ చేసుకుంటారు. ఇది అలైన్ చేసి వాళ్ళకి నోటిఫై కూడా చేయడం జరుగుతుంది. సో స్టూడెంట్స్కి క్లారిటీ ఉంటుంది, ఓకే నాకు ఈ వారం ఇవి జరగబోతున్నాయి, సో నేను దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, పలానా టాపిక్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఆఫ్టర్నూన్స్ మన స్టూడెంట్స్ వెంటనే వాళ్ళ క్లాస్ అయిపోయిన వెంటనే లంచ్ చేసేసుకొని వాళ్ళు చెప్పిన డెడికేటెడ్ రూమ్స్లో కూర్చొని అదే మెంటర్తో క్లాసులో అయిన టాపిక్స్ మీద ఒకవేళ ఏదైనా రివిజన్ కావాలంటే రివిజన్, లేకపోతే టాస్క్ మీద కంప్లీట్ కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది. సో మెంటర్స్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి పర్సనలైజ్ అసిస్టెన్స్ ఇవ్వడం కోసమే. సో వాళ్ళు ఆన్ టైంకి క్లాస్కి ఎలా కంప్లీట్ చేయాలి, ఆన్ టైంలో ప్రాజెక్ట్స్ ఎలా కంప్లీట్ చేయాలి, సో ప్రెజెంటేషన్స్, సో ప్రతి మాడ్యూల్ కంక్లూడ్ అయ్యే టైంకి ఒక ప్రెజెంటేషన్స్ కూడా ప్లాన్ చేస్తాం.